ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి అరుదైన రాజయోగం. ఆగస్టు 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కోట్లు గడించే యోగం పట్టబోతోంది. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతూ ఉన్నాను. మీరు గత కొంతకాలంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎన్ని అడ్డంకులను దాచుకుంటూ ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆటంకం రావడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, నమ్మిన వాళ్ళ వలన నిరాశ చెందడం, ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాకపోవడం వంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. కానీ ఇకపైన పరిస్థితులు మారే సమయం దగ్గర పడబోతోంది అని ఈ రాశి ఫలితాన్ని విశ్వసించేవారు భావించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 10వ తేదీ మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన మలుపుకు సంకేతంగా ఉండవచ్చు. ఈ జ్యోతిష్య ఆలోచనలో చెబుతున్నాము. ఈ తేదీ నుండి మీ ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. ఇంతకాలం ఆగిపోయిన పనులు కదలడం మొదలు కావచ్చు. మీరు ఎదురు చూస్తున్న ఒక్క సమాచారం రావచ్చు. మీరు ప్రయత్నం చేస్తున్న ఒక పని విషయంలో కొత్త అవకాశం కనిపించవచ్చు. అందుకే మేషరాశి వారు ఆగస్టు 10వ తేదీ సాధారణమైన రోజులుగా తీసుకోకండి. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు, మీకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. డబ్బు విషయానికి వస్తే మేషరాశి వారికి సమయంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కొత్త మార్గాలు కూడా కనిపించే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్వాసం చెబుతోంది. మీరు చాలా కాలంగా కూడా ఒక ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన కొత్త ఆలోచన కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు రావచ్చు. స్వయం ఉపాధి చేసేవారికి కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన చెల్లింపు లేదా రావాల్సిన డబ్బు విషయంలో కూడా కదలిక అనేది కనిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. కోట్లు గడించే యోగం అని చెప్పడం అంటే ఒక రోజులో అందరికీ కోట్లు వచ్చేస్తాయని కాదు. మీకు వచ్చే అవకాశాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుని కష్టపడితే ఆర్థికంగా ఎదగడానికి మంచి సమయం అయితే కావచ్చనే అర్థంలో ఈ అంచనాలను చూడాలి. మేషరాశి వారి గొప్ప బలం ఏమిటి అంటే ధైర్యం. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడం చాలా కష్టం. మీలో పోరాట స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరులను అసాధ్యం అంటున్న పనిని కూడా మీరు ప్రయత్నించాలనే తపన మీరు కలిగి ఉంటారు. అదే గుణం ఇప్పుడు మీకు బలంగా మారవచ్చు. మీరు గతంలో కోల్పోయినటువంటి అవకాశాల గురించి బాధపడుతూ కూర్చోవలసిన అవసరం అయితే లేదు. మీ ముందు వచ్చే కొత్త అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైన దృష్టి పెట్టండి. ఇంకొక ముఖ్యమైన మార్పు మీ సంబంధాల విషయంలో కనిపించవచ్చు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు మీ విలువను తెలుసుకునే పరిస్థితి రావచ్చు. మీ మాట వినని వారు మీ యొక్క సలహా కోరవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా మీ యొక్క ఎదుగుదలను గమనించవచ్చు. కానీ మేషరాశి వారు ఇక్కడ మీరు ఒక తప్పు మాత్రం చేయకండి. ఎవరైనా మిమ్మల్ని గతంలో బాధ పెట్టారని మీరు ఎదిగిన తర్వాత వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకండి. మీ విజయమే మీ యొక్క సమాధానం కావాలి. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళితే ఒక్కరోజు మీ యొక్క ఎదుగుదల అందరికీ సమాధానం చెబుతుంది. దైవ అనుగ్రహం విషయానికి వస్తే మీకు నమ్మకం ఉన్న దేవుని భక్తితో ప్రార్థించడం, మంచి పనులు చేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయాన్ని అందించడం వంటి విషయాలు మీ మనస్సుకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. ఆగస్టు 10వ తేదీ నుండి కొత్త ప్రారంభానికి సంకల్పం చేసుకోండి. నేను గతాన్ని వదిలేస్తాను, నా భయాలను వదిలేస్తాను, నా మీద నాకు నమ్మకం పెంచుకుంటాను, నాకు వచ్చే ప్రతి అవకాశాలను గుర్తిస్తాను, నాకు చేతనైనంత కష్టపడి నా జీవితాన్ని మార్చుకుంటాను అని మీ మనసులో అనుకోండి. మేషరాశి వారు మీ జీవితంలో మరొక ముఖ్యమైన విషయం జరగవచ్చు. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక్క సమాధానం రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు కొత్త అవకాశం తెలిసే అవకాశం ఉండవచ్చు. అందుకే ఆగస్టు 10 నుండి కొన్ని రోజులు మీకు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఉద్యోగ సమాచారం, వ్యాపార ప్రతిపాదనలు, కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయవద్దండి. అయితే డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో మాత్రం తొందరపడకండి. ఎవరో చెప్పారని వెంటనే పెట్టుబడి పెట్టడం, అప్పు తీసుకుని పెద్ద రిస్క్ చేయడం, త్వరగా డబ్బు వస్తుందని తెలియని పథకాల్లో చేరడం వంటివి చేయకుండా పూర్తిగా పరిశీలించండి. ఎందుకంటే అదృష్టం వచ్చినప్పుడు కూడా తెలివైన నిర్ణయం చాలా అవసరం. మేషరాశి వారికి మరొక గొప్ప గుణం నాయకత్వం. మీరు ఇతరులను నడిపించే సామర్థ్యం కలిగిన వారు. మీ మాటలో ఒక శక్తి ఉంటుంది. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించడానికి శ్రమించగలుగుతారు. ఈ సమయంలో ఆ నాయకత్వ లక్షణాన్ని ఉపయోగించండి. ఉద్యోగంలో అయితే మీ పని మీద దృష్టి పెట్టండి. వ్యాపారంలో అయితే కొత్త ఆలోచనలు పరిశీలించండి. కళారంగంలో అయితే మీ ప్రతిభను బయటకు తీసుకురండి. స్వయం ఉపాధిలో అయితే మీ సేవలను మరింత మందికి పరిచయం చేయండి. ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆర్థికంగా ఎదగడానికి ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది, వచ్చిన డబ్బు పూర్తిగా ఖర్చు చేయకండి. రెండవది, మీ ఆదాయాన్ని పెంచే మార్గాలను నేర్చుకోండి. మూడవది, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఇవి పాటిస్తే అదృష్టం కంటే మీ క్రమశిక్షణదే మీకు పెద్ద బలం అవుతుంది. మేషరాశి వారు మీరు ఇంతకాలం పడిన కష్టం వృధా కాదు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీకు ఒక పాఠం నేర్పిస్తుంది.
నేర్పింది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకు ఒక కొత్త దారి చూపించింది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము మీలో మరింత బలాన్ని పెంచింది. ఇక మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని నమ్మకంతో ముందుకు సాగండి. ఆగస్టు 10వ తేదీ నుండి కూడా ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా తీసుకోండి. మీ జీవితంలో నిజమైన రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, మనశ్శాంతి రావడం, మంచి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం, ఆరోగ్యం పైన శ్రద్ధ పెరగడం, కుటుంబంలో సంతోషం పెరగడం, మీకు వచ్చిన పనిలో ఎదగడం, మన కష్టానికి తగిన గుర్తింపు రావడం, ఇవన్నీ కూడా జీవితంలో నిజమైన అదృష్టమే. కాబట్టి మేషరాశి వారు మీ సమయం కోసం ఎదురు చూడకండి. మీ సమయాన్ని మరింత సృష్టించుకోండి. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని గుర్తించండి. మీ యొక్క శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. దైవం పైన నమ్మకం ఉంచండి. మీ కృషిని మాత్రం ఎప్పుడూ కూడా ఆపకండి. ఆగస్టు 10వ తేదీ మీకు కొత్త ఆశకు, కొత్త ఆలోచనలకు, కొత్త అవకాశానికి ప్రారంభం కావాలని కోరుకుందాం. మీ ఇంట్లో సంతోషం నిండాలి. మీ కుటుంబంలో ఐక్యత పెరగాలి. మీ కష్టానికి మంచి ఫలితం రావాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. మీ జీవితంలో మంచి అవకాశాలు రావాలి. మేషరాశి వారికి దైవ అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మేషరాశికి చెందిన మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మేషరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారి సాధారణంగా ధైర్యం, వేగం, నాయకత్వం, పట్టుదలకు ప్రతీకగా జ్యోతిష్యంలో చెబుతారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సాహసం వీరిలో ఉంటుంది. ఒక లక్ష్యం పెట్టుకుంటే సాధించే వరకు ప్రయత్నం చేస్తారు. ఇతరులను ముందుండి నడిపించే స్వభావం వీరిలో ఉంటుంది. పనులను వేగంగా పూర్తి చేయాలనే తపన వీరికి ఉంటుంది. కోపం త్వరగా వచ్చినా మనసులో ఎక్కువసేపు పెట్టుకోరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వీరిలో ఉంటుంది. తమ యొక్క సామర్థ్యం పైన బలమైన నమ్మకం ఉంటుంది. మంచి జీవితం, స్వతంత్రంగా ఉండడం, సంపాదన పెంచుకోవడం పట్ల ఆసక్తి ఉంటుంది. నమ్మిన వారికి అవసరమైనప్పుడు అండగా నిలబడతారు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, ఎక్కువ కోపం, ఓపిక తక్కువగా ఉండడం సమస్య కావచ్చు. అడ్డంకులు వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ప్రధానమైన బలం నేను చేయగలను అనేటటువంటి ధైర్యము. అదే ధైర్యాన్ని ఓపిక, ఆలోచనతో కలిపితే జీవితంలో మంచి ఫలితాలు సాధించవచ్చు అని జ్యోతిష విశ్వాసం అయితే చెబుతోంది. ఈ మేషరాశి జాతకులకు మీకు ఈ సమయంలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. కొత్త ఆలోచనకు, కొత్త అవకాశానికి ప్రారంభం అనేది వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. Thank you for watching.